దుబాయ్ వేదికగా ఇండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇండియా ఆరంభంలో తడబడిన తర్వాత తేరుకుని గాడిలో పడింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు అద్భుతమైన బౌలింగ్, ఫీల్డింగ్తో అదరగొట్టారు. బంతి గాల్లోకి లేస్తే సూపర్ మ్యాన్ లాగా గాల్లోకి ఎగిరి క్యాచ్లు అందుకున్నారు. న్యూజిలాండ్ సూపర్ ఆట తీరు ముందు మనవాళ్ల బ్యాటింగ్ కొద్దిగా తేలిపోయినట్లు కనపడిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చాకచక్యంగా బ్యాటింగ్ చేసి జట్టును ఆదుకున్నారు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ల దెబ్బకు టీమిండియా 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. గిల్ 2 పరుగులకు, రోహిత్ శర్మ 15 పరుగులకు అవుట్ అవ్వగా గ్లెన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో కోహ్లీ 11 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఎక్కడా తడబడకుండా 4వ వికెట్కు 98 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి అదరగొట్టారు. వీరిద్దరూ ఈ మాత్రం ఆడకపోయి ఉంటే టీమిండియా మరింత కష్టాల్లో పడేది. వీరిద్దరూ మరికొద్దిసేపు ఆడితే టీమిండియా కష్టాలు పూర్తిగా తీరినట్లే అని అనుకుంటున్న తరుణంలో 42 పరుగుల వద్ద అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్తో కూడా కలిసి అయ్యర్ బాగానే ఆడడం మొదలుపెట్టాడు. ఇక అయ్యర్ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో 79 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 42 పరుగుల వ్యవధిలో టీమిండియా 2 సెట్ బ్యాట్స్మెన్ వికెట్లను కోల్పోయింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే కేఎల్ రాహుల్ 23 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. బ్యాటర్లందరూ వరుసగా అవుట్ అవ్వడంతో టీమిండియా 250 పరుగుల మార్కును కూడా అందుకోదేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఫినిషర్గా పేరు సంపాదించిన హార్దిక్ పాండ్యా చివర్లో మెరుపులు మెరిపించి 45 పరుగులు చేశాడు. కానీ టీమిండియా స్కోర్ను 250 వరకు తీసుకెళ్లలేకపోయాడు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి భారత జట్టు 50 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 249 పరుగులు చేయగలిగింది. ఈ స్కోర్ను టీమిండియా డిఫెండ్ చేయాలంటే అసాధారణ ప్రదర్శన చేయాలి. మరి మన బౌలర్లు న్యూజిలాండ్ను ఏ మేరకు అడ్డుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.